ఏమైందిరా? జో చేస్తున్నావా? యాక్టింగ్ చేస్తున్నావా? జోస్. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ హనిష్విక పవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విను అండ్ మామ్. ఇప్పుడు మేము భద్రాచలం వెళ్తున్నాము. అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఇంకా ఆ వ్లాగ్స్ కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ ఎందుకు పెడుతున్నానంటే, ఇంకా మీరందరూ కూడా శ్రీరాముడి దర్శనం తొందరగా చేసుకోవాలని చెప్పేసి, మాతో పాటు మేము ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసినామో అదంతా మీకు షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఇట్లా తొందరగా ఫస్ట్ ఈ వ్లాగ్ పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే మేము భద్రాచలానికి బయలుదేరాం అనమాట. ఫస్ట్ మార్నింగ్ తొందరనే లేచి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే ఇంకా ఆల్మోస్ట్ లేట్ అవుతుంది ప్రతిసారి. సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరినాం. వెళ్ళిన తర్వాత ఎంతవరకు ఫొటోస్ నేను కవర్ చేయగలుగుతానో అంత కవర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. మా వదిన వాళ్ళ ఊరు వచ్చేసి సీతానగరం. సో ఇక్కడ నుండి భద్రాచలంకి ఒక 2 అవర్స్లో రీచ్ అయిపోతాం. యాక్చువల్గా కొంచెం రోడ్ బాగాలేదు, సో టైం ఎక్కువ పడుతుంది అనమాట. లేదంటే తొందరగానే రీచ్ అయిపోవచ్చు. అయ్యయ్యో షాయద్ మొత్తం ఖాళీ ఖాళీ కనిపిస్తుంది కదా. ఏమీ లేదు ఇప్పుడు. మేమందరం భద్రాచలం రావడం ఇదే ఫస్ట్ టైం. మా వదిన వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల భద్రాచలం రావడం ఇప్పటికీ కుదిరింది. లేదంటే పర్టికులర్గా ఈ ప్లేస్కి రావాలంటే ఇంకెప్పటికీ కుదిరేదో. సరే ఓకే 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 వెళ్దాం బేటా. టెంపుల్ అయితే ఊరు మధ్యలోనే ఉన్నట్టు అనిపించింది. అండ్ పార్కింగ్ ఫీ వచ్చేసి టైమింగ్స్ని బట్టి ఉందన్నమాట. అయితే 4 వీలర్కి 4 అవర్స్కి 100 రూపీస్ తీసుకున్నారు. నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అంటే ఇక్కడ మాకు టైమింగ్స్ తెలియలేదన్నమాట. ఇంకా మేము వచ్చేసరికి 1:30 అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1:30 అవుతుంది. ఇంకా టెంపుల్ ఇప్పుడు క్లోజ్ చేస్తారంట, మళ్ళీ 3 o'clockకి ఓపెన్. సో అప్పటి వరకు ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో ఈ విషయం మనకు తెలియక ఇట్లా టైమింగ్స్ అటు ఇటు అయినాయి అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వస్తే ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. 1 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట టెంపుల్. తర్వాత మళ్ళీ 3 o'clockకి ఓపెన్ చేస్తారు. సో అప్పటి వరకు ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. మేము వచ్చింది నార్మల్ టైంలో కాబట్టి ఈ టైమింగ్స్ ఉందనుకుంటా. మేబీ ఏదైనా ఫెస్టివల్ టైంలో వస్తే ఈ టైమింగ్స్ ఉండకపోవచ్చు. ఇంకా మాకు ఎలాగో 2 అవర్స్ ఉంది కదా అని చెప్పేసి అప్పటి వరకు ఏం చేద్దామని చెప్పి పర్ణశాలకి అయితే వెళ్ళినాం. అండ్ ఇక్కడ నుండి పర్ణశాలకి ఒక 45 minutesలో రీచ్ అయిపోతుంది. నాకైతే పర్ణశాల చాలా చాలా నచ్చింది. సీతమ్మ పసుపు కుంకుమ వాడిన రాళ్ళు కానీ, ఆ తర్వాత రాముల వారి పాదాలు అండ్ వాళ్ళు ఆరేసిన బట్టల గుర్తులు అవన్నీ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి అసలు అక్కడ. అండ్ ఆ స్టోరీ అంతా కానీ, ఆ ప్లేస్ స్పెషాలిటీ గురించి కానీ అక్కడ ఉన్న వాళ్ళు మంచిగా గైడ్ చేస్తున్నారు కూడా. చాలా పవిత్రమైన కుంకుమ ఫోటోలు తీయకూడదు. అది ఉంది నీకు పవిత్ర భాష వెన్నుకు భాష కష్టమే, అందుకే వెనక్కి తిరిగి చూడకు. జై శ్రీరామ్. అచ్చే. సో ఈ రాళ్ళు వేయడం ఏంటంటే సీతారాములు పడిన కష్టాలు మామూలుగా కావు. సో అట్లాంటివి మన లైఫ్లో ఎలాంటివి రాకూడదు, కష్టాలు రావద్దని చెప్పేసి వెనక్కి తిరిగి 3 రాళ్ళని సీతారాములను తలుచుకొని విసిరేయాలంట. సో ఇది అక్కడ నమ్మకం. పర్ణశాల నుండి కొంచెం దూరంలో ఒక టెంపుల్ ఉంటుంది. సో అక్కడ లోపలికి అయితే ఫోన్ అలో చేయలేదు. బట్ మనం శ్రీరామదాసు మూవీలో చూసాం కదా, సీతారాములు ఉన్న ప్లేస్లో రావణాసుడు వచ్చి సీతమ్మని తీసుకెళ్లిన స్టోరీ అంతా విగ్రహాల రూపంలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంత ఎండలో కూడా పర్ణశాలలో మాత్రం చాలా కూల్ అనిపించింది. అండ్ ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. అఫ్ కోర్స్ టెంపుల్ అంటేనే బేసిక్గానే ఇట్లాంటి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. బట్ ఇది ఇంకో లెవెల్ అప్ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుండి రామాయణం వినడం, చదవడం, మూవీస్లో చూడడం జరిగింది. ఇట్లాంటి లైవ్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ వాళ్ళ వనవాసం స్టోరీ కానీ వాళ్ళ ఆనవాళ్ళు చూడడం చాలా మంచిగా అనిపించింది. సో భద్రాచలం వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అయితే పర్ణశాల.
తర్వాత మళ్ళీ మేము భద్రాచలం వచ్చేసాం. టెంపుల్ దగ్గర కింద గోశాల ఉంది. సో మేము వెళ్ళింది నార్మల్ డేస్లో కాబట్టి రష్ చాలా తక్కువ ఉంది. సో దట్ దర్శనం కూడా తొందరగా అయిపోయింది అనమాట. టెంపుల్ లోపల ఎక్కువ మంది లేకపోతే ఫ్రీ దర్శనం ఓకే, బట్ రష్ ఉందంటే మాత్రం ప్రత్యేక దర్శనం టికెట్స్ తీసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళకి స్వామివారి సరిగా కనిపించరు. అండ్ ఈ టెంపుల్లో అయితే గర్భగుడి లోపలికి వెళ్ళి అర్చన కూడా చేయించుకోవచ్చు. సో దానికోసం పట్టు వస్త్రాలు వేసుకోవాలి. అండ్ టికెట్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. ప్రత్యేక దర్శనం టికెట్ వచ్చేసి 100 రూపీస్. సో లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ లీవ్ చేసుకోనికి లేదు. అక్కడున్న పంతులు తిట్టి మరీ జడేసుకోమన్నాడు. కింద దిగు, ఇందాకే పడ్డావు కదా. సో మొత్తానికైతే మాకు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా తొందరగా కూడా అయిపోయింది. అండ్ బయటకు వచ్చాక కొంచెం ముందుకెళ్తే ఇంకొక శివుని టెంపుల్ కనిపించింది. సో అక్కడికి కూడా వెళ్ళినాం. అండ్ టెంపుల్ వెళ్ళడానికి ఇట్లా కొంచెం ముందు శివ పార్వతుల పెద్ద విగ్రహాలు కనిపించినాయి. చాలా బాగున్నాయి అవి అసలు. భద్రాచలంలోనే మాకు ఫుల్ డే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఎలాగూ చాలానే టైం పడుతుంది కదా అని చెప్పేసి డిన్నర్ కూడా అక్కడే చేసేసి వాడు ఓవరాక్షన్ కూడా ఉంది. జై శ్రీరామ్. ఫాలో ఫర్ మోర్ గైస్. బాయ్ బాయ్.